నాకేమనిపించిందంటే ఒక సుప్రసిద్ధ అధ్యాపకుడు, అంటే 50-60 సంవత్సరాల నుంచి చదువు చెప్తున్నటువంటి అధ్యాపకుడు, ఆయన మాట్లాడిన తర్వాత ఆయన చెప్పినట్టు, రామచంద్రమూర్తి గారు చెప్పినట్టు, డానీ గారు ముందు మాటలో చెప్పినట్టు ఇదే నా ప్రసంగ పాఠం, నమస్కారం అంటే బాగుంటుంది అని అనిపించింది. కానీ ఏదో ఒకటి తగిలిచ్చేట కదా ముఖ్య అతిథి, 2 మాటలు మాట్లాడాలి కదా, మాట్లాడే ప్రయత్నం చేస్తాను. శనివారం సాయంత్రం 6:30కు హాల్ నిండా రాజ్యాంగం పీఠిక మీద రాసినటువంటి ఒక గ్రంథం ఆవిష్కరణ సందర్భంగా ఇంతమంది ఇక్కడ ఉండడం అంటే దేశంలో ఏదో పెద్ద మార్పు వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇది చిన్న విషయం కాదు. అయితే డానీ గారు మాట్లాడుతూ ముఖ్య అతిథి గారి సందేశం, నేను గత 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా మాట్లాడుతున్నాను. హైకోర్టులో న్యాయమూర్తి ఉన్నప్పటి నుంచి కూడా ఇటువంటి సభలకు సమావేశాలకు వచ్చి మాట్లాడుతున్నాను. అప్పటి నుంచి చెప్తున్నా కానీ నా మొర ఆలకించేటువంటి నాథుడు లేడు. ఏమిటంటే సందేశం ఇవ్వండి అని అడగండి, సరే మాట్లాడండి అని, సంభాషించండి అనండి. లెట్ దేర్ బి కాన్వర్సేషన్. ప్రవచనాలు చాలా అయిపోయినాయి, మెసేజెస్ చాలా అయిపోయినాయి, సందేశాలు. ఎక్కడున్నవరా అంటే ఎక్కడున్న గొంగడు అక్కడే. అందుకనికి ఎప్పుడే కానీ ఎవరైనా కానీ మాట్లాడండి అని. రెండు మూడు విషయాలు ప్రస్తావిస్తా. జార్జ్ ఫ్లాయిడ్ జ్ఞాపకం ఉందా మీకు ఎవరికన్నా? మినపోలిస్లో ఒక శ్వేతజాతి పోలీస్ అధికారి, అతను నల్లజాతి అమెరికన్, వాడి మెడను కుతిక మీద కూర్చొని ఆ మోకాలుతోటి నొక్కుతుంటాడు. వాడు ఒక మాట అంటాడు, ఐఎమ్ అనేబుల్ టు బ్రీత్. హే, ఐఎమ్ అనేబుల్ టు బ్రీత్. నా శ్వాస ఆగిపోతుంది. భారత సమాజం దాదాపు ఆ స్థితికి చేరినటువంటి సందర్భం. అయితే తెలంగాణ రాష్ట్రంతో పాటు అది కాకతాళీయంగా జరిగిందేమో దేశమంతటా, తెలంగాణలో కూడా ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నామేమో అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ అప్పుడే ఎవరైనా మీరు అత్తారింటికి దారేది సినిమా చూసిండ్రా? చివరిలో అంటాడు హీరో, ఏం మారిందత్త అప్పటికిప్పటి? ఆ చేతుల తుపాకీ చూపించి, అప్పుడు ఆయన చేతుల తుపాకీ, ఇప్పుడు ఈయన చేతుల తుపాకీ, సందర్భం అదవి, ఏం మారిందత్త? మళ్ళీ 2-3 రోజుల నుంచి చూస్తే ఏమీ మారలేదు అని ఒక భయం. అంటే శ్వాస ఆగిపోతున్నంత భయం కాదు, కానీ అంటే ఒక భయరహిత సమాజం నుంచి బయటకు వస్తున్నాం అనుకునే సందర్భంలో మళ్ళీ భయం మొదలైంది. అట్లీస్ట్ నాబోటి వాడికి, అందరికి కాదు.
నేను ఎట్టా చెప్పాలి సార్? బ్రతికున్న వాళ్ళు పేర్లు తీసుకోను, పార్టీల ప్రస్తావన చేయను. అంటే చెప్పేదేదో చెప్పను అని కాదు, చెప్పేదేదో చెప్తాను. ఏమిటి అసలు ఈ శ్రీధర్కు ఇప్పుడు ఎందుకు అనిపించింది ఈ పీఠిక మీద, భారత రాజ్యాంగం పీఠిక మీద ఇప్పుడు పుస్తకం రాయాలని ఎందుకు అనిపించింది? ఇది అర్థమైతే పుస్తకంలో ఏముందో అర్థం. పుస్తకంలో పీఠిక గురించి మనకందరికీ తెలియనటువంటి విషయాలు ఏవో ఉన్నాయని చెప్పే సాహసం నేను చేయను. విశ్లేషణ ఉంది.